ముహూర్త చింతామణి వివాహ ప్రకరణంలో వివాహ పొంతనల గురించి మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు చాలా సూక్ష్మంగా పరిశీలించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ముహూర్త చింతామణి విషయాలు వినండి. ఇందులో యాజ్ చెప్పినంతలో చెప్పుకుంటూ వస్తాను. కానీ మీరు ఇతరమైన గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ నక్షత్ర పొంతనల విషయాలు చూడాలి. వివాహ పొంతనలు అనే పేరుతో కేవలం ఆ అమ్మాయి యొక్క జన్మ నక్షత్రం, ఆ అబ్బాయి యొక్క జన్మ నక్షత్రం, ఎవరికైతే వివాహం చేయబోతున్నామో ఆ అమ్మాయి యొక్క జన్మ నక్షత్రం, ఆ అబ్బాయి యొక్క జన్మ నక్షత్రం, వాళ్ళిద్దరికీ సంబంధించిన కాంబినేషన్స్ మాత్రమే ఈయన చెప్పుకుంటూ వెళ్ళాడు. అంతేగాని జ్యోతిష సంబంధమైనటువంటి ఇతర అంశాలని ప్రస్తావన చేసినట్టుగా ఎక్కడ కూడా మనకి తార్కాణం కనబడదు. ఇది గమనించుకోవాల్సిన అంశం ప్రధానంగా. ఆ జ్యోతిషంతోనే ఇవాళ పెళ్ళిళ్ళు చెడగొట్టేస్తున్నారు. ఇక్కడికి సూక్ష్మంగా పరిశీలించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే వివాహ పొంతనలు చూసేటప్పుడు నక్షత్రాలు దాటి జాతకాల విషయాలు ఎక్కడ చెప్పినట్టుగా కూడా ఏ గ్రంథాల్లోనూ కూడా మీకు ప్రస్ఫుటంగా కనపడదు. మీరు వివాహ పొంతన చూసేటప్పుడు ఇట్లా చూడయా అని ఏ మహర్షి చెప్పలా. నక్షత్రాల విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు మనం ముహూర్త చింతామణి పాఠంలో కూడా ఈ నక్షత్రాలతో పొంతన విషయాలు మాత్రం మనం చూస్తున్నాం. ఇది గమనించుకోవాలి. ఏమండి, ఇక్కడ కొందరు 10 కూటాలు చెప్పారు అన్నాడు, మేళక విచారం అన్నాడు. అయితే మిగతా గ్రంథాలకి ఇక్కడ దీనికి ఏంటంటే ఇందులో ఈ పాయింట్లు పట్టికలు మనం ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్లు పట్టిక తయారు చేసిన విషయం కూడా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు ఈయన. ఆ పాయింట్ల పట్టిక తయారు చేసే విషయానికి ఇతర గ్రంథాల్లో ఉన్న విషయాలను కనుక మనం పోలిక చేస్తే ఇందులో ఏదైతే ఎగ్జంప్షన్స్ చెప్పుకుంటూ వచ్చాడో అవి ఇక్కడ ఆ పాయింట్ల పట్టికలో కనపడలా. కాబట్టి ఆ పాయింట్ల పట్టిక అనేది తప్పు, అది తప్పులు తడిక అనేది నేను ఎక్కువగా గొడవ చేస్తూ ఉంటాను. ఈయన శాస్త్రం కరెక్ట్గా చెప్పాడు. ఆ అన్వయం చేసుకుని ఆ పాయింట్ల పట్టిక తయారు చేసిన విషయంలో మాత్రం తేడా ఉంది. ఇది దినకూటమి, గణకూటమి, మహేంద్ర కూటమి, స్త్రీ దీర్ఘం, యోని కూటమి, రాశి కూటమి, రాశ్యాధిపతులకి సంబంధించినటువంటి మైత్రి, రజ్జుకూటమి, వశ్యకూటమి, వేధాకూటమి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. వీటితో పాటుగా వర్ణకూటమి, మహేంద్ర కూటమి అని 2 ఉన్నాయి. వాటితో కలిపి 12 కూటాలు చెప్పి కొందరు చెప్పుకుంటూ వచ్చారన్నాడు. గర్గులు వారు 18 కూటాలు చెప్పారు. అంటే ఈ గర్గులు వారు ఈ 6తో పాటు ఇంకో 12తో పాటు 6 చేశారంటే గర్గ మహర్షి చెప్పాడు అన్నప్పుడు ఈ వర్ణకూటమి, మహేంద్ర కూటమి అని కూడా గ్రాహ్యంగానే కనబడుతున్నాయి. మహేంద్ర కూటమి, గణకూటమి, దినకూటమి, యోని కూటమి, స్త్రీ దీర్ఘం, రజ్జుకూటమి, వశ్యం, వర్ణాఖ్యం, రాశికూటమి, రాశ్యాధిపతి కూటమి, వేధాకూటమి, నాడీ కూటమి, భూతకూటమి, లింగకూటమి, జాతి కూటమి, పక్షి కూటమి, యోగిని కూటమి, గోత్రకూటమి అని చెప్పేసి మొత్తం అంతా కూడా 18 రకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు గర్గ మహర్షి. అయితే వర్ణో వశ్యం తథా తారాయోనిశ్చగ్రహమైత్రకం గణమైత్రభం మైత్రం భగూటంచ నాడీ చైత్రే గుణాధికా అని చెప్పి వర్ణవశ్యాది కూటము ఒకదానికంటే ఒకటి మరి ఒకటి గుణం అధికంగా ఉంటుందని చెప్పి, అలాగే వర్ణమైత్రికి ఒక గణం, వశ్యమైత్రికి 2 గణాలు, తారా కూటానికి 3 గణాలు, యోని కూటానికి 4 గణాలు, గ్రహమైత్రికి 5 గణాలు, గణమైత్రికి 6, భకూటానికి అంటే రాశి కూటానికి 7, నాడీ మైత్రికి 8 గుణాలు ఉంటాయని చెప్పేసి దైవజ్ఞ మనోహరం కూడా ఇట్లా చెప్పింది చెప్పేసి మొత్తం 36 గణాలను ఇక్కడ పాయింట్లు బట్టి కోసం రెడీ చేశాడు. ఇక్కడ శాస్త్రం క్లియర్గానే ఇచ్చాడు. నువ్వు పాయింట్లుగా రాసుకుంటూ వెళ్తానంటే కనుక ఫస్ట్ వర్ణకూటానికి 1, వశ్యకూటానికి 2, తారాకూటానికి 3, యోని కూటానికి అంటే తారాకూటం కుదిరింది 3 పాయింట్లు వేసుకో. యోని మైత్రి అంటే జంతువులు కుదిరినాయి 4 పాయింట్లు వేసుకో. గ్రహమైత్రి 5, గ్రహమైత్రికి కుదిరితే 5 పాయింట్లు వేసుకోమన్నాడు. సమత్వం వస్తే ఏం వేయాలి, శత్రుత్వం వస్తే ఏం వేయాలి? గ్రహమైత్రి కూడింది 5 పాయింట్లు వేసుకో. సమంగా ఉన్నాయి, పరస్పరం కుజు శుక్రులు అయి ఉన్నారు. ఏం చేయాలి నువ్వు? ఒకవైపు నుంచి శత్రుత్వం, ఒకవైపు నుంచి మిత్రత్వం ఉంది, ఎన్ని పాయింట్లు వేయాలి అనే విషయాన్ని ఇక్కడ ఇచ్చాడా అనే దాని మీద మనం ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత నాడీకూటం అన్నాడు. ఇక్కడ ముహూర్త చింతామణిలో ఇంతవరకు చెప్పాడు. దైవజ్ఞ మనోహరం కూడా ఇట్లా చెప్పి వదిలేసిందని చెప్పేసి అన్నాడు. అంటే ఈ పాయింట్లు బట్టికి దైవజ్ఞ మనోహరం, ముహూర్త చింతామణి 2 కూడా గ్రహమైత్రం కుదిరితే కనుక రజ్జుకూటమి, నాడీకూటమి, స్త్రీ దీర్ఘ కూటమి, వీటికి కొంచెం మతాంతరం తీసుకోవచ్చు అనేటువంటి పాఠాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు దీనికి పాయింట్లు ఎన్ని తీసుకోవాలి? ఆ 36 పాయింట్లు నువ్వు ఎన్ని వేస్తున్నావు, ఎట్లా వేస్తున్నావు అన్నావు అనుకోండి. ఇప్పుడే గ్రహమైత్రి ఉంది, గ్రహమైత్రిలో సమత్వం వస్తే ఏం చేయాలి, శత్రుత్వం వస్తే ఏం చేయాలి, ఎట్లా వేస్తావు పాయింట్లు? 2 వేసానంటూ 3 వేయచ్చుగా. మరి ఇక్కడ తర్వాత యోని కూటమి 4 పాయింట్లు ఉన్నాయి. ఒకవేళ గ్రహమైత్రి కుదిరినప్పుడు యోని కూటంలో 2వ రకంగా తీసుకోవచ్చు కానీ చెప్పేసి కొన్ని గ్రంథాల్లో పాఠాంతరాలు ఉన్నాయి. వాటి ఎట్లా తీసుకోవాలి? అలాగే ఇప్పుడు అసలు ఈయన తారా కూటానికి 3 పాయింట్లు ఇచ్చాడు. తారా బలం మహేంద్ర పొంతం కనుక ఉంటే మహేంద్ర పొంతంలో తారాబలానికి
చెప్పినటువంటి పనికిరానివి ఏవైతే ఉన్నాయో అక్కడ పనికొస్తాయని చెప్పాడు కూడా రెండింటికి పెద్దగా ప్రాధాన్యత లేదు అని చెప్పేసి పూర్వకాలామృతం గ్రంథంలో తీసి అదలు బారేశాడు దాన్ని రెండింటిని కూడా. ఈ తారావళిని తీసి అదలు బారేయండి అన్నాడు. ఆయన కూడా 12 కూటాలు చెప్పి 6 కూటాలనే ఫైనల్ చేశాడు. ఏమిటి అంటే గ్రహమైత్రి, గణకూటమి అంటే రాక్షస మనుష్య దేవగణ నక్షత్రాలు ఉన్నాయి సరే వాటితో చూసేది, తర్వాత స్త్రీ దీర్ఘం, తర్వాత జంతువులు, తర్వాత నాడీ కూటమి, తర్వాత మనం రాశి కూటమి భకుటం అంటాం. ద్వికే ద్వాదశకే మృత్యురాయుర్ద్వాదశకే ద్వికే శృతి ఏకాదశం దుఃఖం సుఖం ఏకాదశం త్రికం అంటూ వాటికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక్కడ మనం వీటిల్లో దేనికి ప్రాధాన్యం ఇస్తున్నాం, ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం అనే విషయాలను కూడా ఇతర గ్రంథాలను పెట్టుకొస్తే ఈ టేబుల్ కుదరదు. ఇతర గ్రంథాల్లో విషయాలను మాట్లాడుకుంటూ మతాంతర పాఠాలు తీసుకుంటూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ టేబుల్ని చూస్తా అంటే కుదరదు. ఈ టేబుల్ చూస్తే కనుక అవి కుదరవు. కాబట్టి ఇక్కడ ఈ నక్షత్ర పొంతనలో కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. భేదాభిప్రాయాలు ఉన్న విషయాన్ని ఇక్కడ ప్రారంభంలో చెప్పాడు. కొంతమంది 10 కూటాలు చెప్పాడరా, కొంతమంది 12 చెప్పారా, కొంతమంది 10 చెప్పారు. ఇంతకీ ఎన్ని చూడాలి? ఆ వివాహ పొంతనల విషయానికి సంబంధించినటువంటి మతాంతర పాఠాలు ఇట్లా చాలా ఉన్నాయి. నేను 12 కూటాలు చూస్తానండి అన్నావు అనుకో, నీ ఇష్టమైంది నువ్వు 12 కూటాలు చూస్తున్నావు, నా మీద రుత్తావు ఎందుకు, నేను దశమ కూటాలే చూస్తాను అంటా. నేను కాదన్నా నువ్వెవరు, నాకు ఒక గ్రంథాధారం ఉంది అంట. కాబట్టి ఇక్కడ విషయం ఫైనల్. ఇట్లాంటి ఈ సందర్భంలో ఇంకా వీళ్ళు సిద్ధాంతులు కొత్తగా జాతకాలు తీసుకొచ్చి ఆ గ్రహం ఇక్కడ ఉంది, ఈ గ్రహం ఎట్లా చూస్తోంది, ఏమండి ఆ బొంద చూస్తుంది కానీ ఏంటో చెప్పు ఫలితం చెప్పడు. 25 ఏళ్ల పిల్లలకేగా వాళ్ళు జాతకాలు చూస్తున్నారు, వెనకాల జరిపిన 4 ఇన్సిడెంట్లు చెప్పరా అంటే వాడు చెప్పడు, ఊహిస్తాడు, అక్కలనే కథలు చెప్తాడు. ఈ పెళ్ళిళ్ళ జాతకాల దగ్గర చాలా తప్పుడు వ్యవహారం నడుస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పమని చెప్తా ఒకటే మాట. నీ జాతకంలో భర్త ద్వారా ఇబ్బంది పడే యోగం ఉంది, మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నావయ్యా, భర్త ద్వారా ఇబ్బంది పడే యోగం ఉంది మీ అమ్మాయి జాతకంలో. మంచి కుర్రాడి సంబంధం చూడండి, జాతకం చాలా బాగుండాలంటే కుర్రాడికి కుటుంబ స్థానం బాగుండాలంటే కలత్ర స్థానం బాగుండాలంటే వస్తుందా? అట్లాంటి సంబంధం వస్తుందా? అవి చూస్తూ కూర్చోవడమే పని అవుతుంది. నీ దగ్గర 200 రూపాయలే ఉన్నాయి, పట్టుచీరలు కొట్టుకెళ్ళావు, 200 రూపాయలు పట్టుచీరలు రావు. ఎన్ని పట్టుచీరలు ఉన్నా నీ దగ్గర ఉన్న డబ్బుతో సరిపోదు కాబట్టి నువ్వు పట్టుచీర కొనలేవు. కారణం ఏంటి? నీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. అవునా? 200 రూపాయలు తగ్గట్టుగా కాటన్ చీర కొనుక్కోవాలి. అలాగే నువ్వు అక్కడ షాప్లోకి వెళ్ళి పట్టు చీరలు చూస్తూ ఉండమే అంతే, కొనడం అనేది జరగదు. ఇక్కడ కూడా నీ కుమార్తెకి భర్త ద్వారా ఇబ్బంది పడే యోగం ఉంది, జాతకంలో స్పష్టంగా కనబడుతుంది. అందుకోసం ముహూర్త చింతామణిలో వివాహ ప్రకరణలో ఫస్ట్ స్టార్టింగ్లో ఆ దోషాలు కనుకుంటే శాంతి చేసుకుంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులుగా మాట చెప్తే బాధపడుతూ ఉంటారు. బాధపడటం కాదు, గోప్యంగా చేసుకోవడం కూడా చెప్పాడు. చాలా బాధపడటం కాదు, ఎందుకంటే బయట తెలిస్తే బాధపడాలి, బయట తెలియకుండా గోప్యంగా పూర్తి చేయమని చెప్పాడు. ఆ శాంతి మార్గాలు కూడా ఎంత గొప్ప ఉదాసీనత ఉన్నటువంటి మహర్షి చూసారా జాతకాలు చెప్పినటువంటి మహర్షి. జాతకంలో దోషం కనబడిందిరా, ఆ దోషాన్ని ఫస్ట్ నీ కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా, నీ కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా, ఫస్ట్ దోషాలను ఏమి చూసుకో, ఆ దోషాలు శాంతి చేసేయి. ఎలా చేయాలి? రహస్యంగా, మూడో వాడికి తెలియకూడదు, ఇంకా చేయించేవాడికి నీకు చెప్పిన సిద్ధాంతం చెప్తే ఇంకెవడికి తెలియకూడదు, ఇంకా రహస్యంగా అయిపోవాలి కార్యక్రమం. అలా శాంతి కార్యక్రమాలు పూర్తి చేసేయమని చెప్పాడు. ఇంత ఎవరు చెప్తారండి? భారతీయ మహర్షి మన యొక్క సౌఖ్యాన్ని ఎంతలో చూశాడు. ఇవాళ ప్రతిదీ బాహాటం చేసుకోవడం అలవాటు పడి మనం ఇబ్బందులు పడుతున్నాం. సరే, ఇక్కడ విషయంలోకి వస్తే మరి ఈ యొక్క వివాహ పొందుల దగ్గర జాతకాల దగ్గరికి వచ్చేసి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను అనుకోవద్దు. నీ కూతురికి నీ కొడుక్కి జాతకంలో వివాహంలో ఇబ్బంది పడే యోగం ఉన్నప్పుడు చాలా బాగా కుటుంబ జీవితాన్ని గడిపేటువంటి లక్షణాలను అబ్బాయి ఎట్లా వస్తాడు మీ అమ్మాయికి? లేదా మీ అబ్బాయికి కుటుంబ జీవనం బాగా గడిపేటువంటి అమ్మాయి జాతకం ఎట్లా వస్తుంది? ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి, మ్యాచ్ అవుతుందా? మరి దీన్నే మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ నీ జాతకంలో గృహ నష్టం ఉంది అనుకుందాం, గృహయోగం లేదు, వాడికి 10 గృహాలు కట్టుకునే యోగం ఉన్న అబ్బాయి ఉంటాడు. వీళ్ళిద్దరు పొంతన కుదురుతుందా? నీ కుమార్తె జాతకంలో చిన్నప్పుడే భర్త పోయే యోగం ఉంది, వాడు దీర్ఘాయుష్మంతుడైన జాతకుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికి పొంతన కుదురుతుందా? అసలు వీళ్ళిద్దరికి వివాహం అవుతుందా? నువ్వు ఆ అబ్బాయి జాతకం తీసుకుని అబ్బాయి జాతకం స్క్రూటినీ చేసుకుంటూ వెళ్తూ ఉంటావు. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే, అసలు ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్పినప్పుడు ఎదురుకుండా జాతకం వచ్చి కూర్చోగానే వెనకాల జరిగిన ఇన్సిడెంట్లు 2-3 చూసుకుంటూ దాని ప్రకారంగా సరిపోలేదు అనుకుంటూ ఫ్యూచర్ చెప్తూ ఉంటారు సహజంగా. అసలు నీ ముక్కు మొహం తెలియని వ్యక్తి వాడెవడో వస్తే వాడి జాతకం చూసి నువ్వు ఏమీ తెలియదు నీకు, ఒక డేట్ టైం ప్రకారంగా వాడి క్యారెక్టర్స్ అన్నీ కూడా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే ఇది ఎంత అపహాస్యమైన విషయం. ఎంతకన్నా మాయ ఏమైనా ఉంటుందా? కానీ ఈ జాతక పొంతనల విషయంలో కేవలం నక్షత్రాల వరకు మహర్షులు సపోర్ట్ చేశారన్న విషయం. అది 10 కూటాలు అవ్వచ్చు, 12 కూటాలు అవ్వచ్చు, 18 కూటాలు అవ్వచ్చు,
అసలు 10 కూటాలు అందరూ కామన్గా చెప్పారు. కాబట్టి ఆ 10 కూటాల మీద మనం వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళి మనం నక్షత్రాల వరకు కుదురుతాయా ముందుకెళ్ళండి అని చెప్పడం వరకు ధర్మం ఉంది. ఆ తర్వాత పాపసామ్యం అనే విషయాన్ని ఒకదాన్ని మాట్లాడారు కాబట్టి ఆ పాపసామ్యంతో ఫలితాలు చూసి చెప్పడం వరకు విషయం ఉంది. అది దాటి చెప్పామంటే అతిశయోక్తి. ఇట్లాంటివి చెప్పి మార్కెట్ని అల్లరి చేసి అక్కర్లేని విధానాలు చేసి వాళ్ళ వందల సంబంధాలు చూస్తారు. దీంతో ప్రతి వాళ్ళు వాళ్ళ స్వకర్మ వదిలేసేసి పెళ్ళనగానే వాడే జాతకాలు మాట్లాడుతుండే. మీ అమ్మాయి నక్షత్రం ఏమిటి రోహిణి, మీ అబ్బాయి నక్షత్రం ఏంటి ఆశ్లేష, మాకు కుదరదని చెప్పారు మా సిద్ధాంత్ గారు, పెట్టేసేయండి అనేసి దాకా వచ్చారు. ఆ సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళడం చూపించుకోవడం ఏం లేవు. మరి నువ్వు చూస్తున్నావు కదా ఏం చేస్తున్నావయ్యా అంటారేమో. నేను నక్షత్రాలు పొందిన వరకు క్లియర్గా చూస్తా. కుజదోషం అనే దాని మీద నాకు అభిప్రాయం లేకపోయినప్పటికీ కూడా పాపసామ్యంలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆ కుజుడిని చూస్తా, ఇతర సామ్యత చూస్తా. చూసి ఎందుకంటే పరాశర హోరలో కుజదోషం చెప్పిన శ్లోకంలోనే వెంటనే 3 అక్షరాల అవతల శని దోషం కూడా చూడమని చెప్పాడు కాబట్టి ఆయుర్దాయ ప్రకరణం కోసం చెప్పి అది కూడా చూస్తా. అలా చూడగా కూడా కొంత ఆయుర్దాయ భేదాలు వచ్చి విడిపోయిన సంబంధాలు నా దగ్గర కూడా నా పరిధిలో నేను చేసిన సంబంధాల విషయాల్లో కూడా కొంతమంది ఉన్నారు. అయినప్పటికీ నేను కూడా ఆ విధానం చూసుకుంటూ వెళ్తా. ఆ తర్వాత ఈ అమ్మాయికి సంతాన యోగం ఉందా, ఆ అబ్బాయికి సంతాన యోగం ఉందా, ఈ అమ్మాయికి పురుష సంతాన యోగం ఉందా, ఆ అబ్బాయి జాతకంలో పురుష సంతాన యోగం ఉందా, మ్యాచ్ అవుతుంది అంతవరకే. రెండోది, ఈ అమ్మాయికి ఐశ్వర్యం అనుభవించే యోగం ఉందా, ఆ అబ్బాయికి ఐశ్వర్యం అనుభవించే యోగం ఉందా, ఇక్కడ అమ్మాయికి దీర్ఘమైనటువంటి సౌభాగ్యం ఉందా, ఆ అబ్బాయికి ఆయుష్ ఉందా, 2 మ్యాచ్ అవుతున్నాయి. ఓకే. ఇలాగా సంతానం, సౌభాగ్యం, ఆయుర్దాయం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలని బ్యాలెన్స్ అవుతున్నాయి ఇద్దరు జాతకాల్లో అన్నప్పుడు చూసి పర్లేదని చెప్తూ ఉంటా. అయితే అది నువ్వు చెప్పింది శాస్త్రమా అంటారేమో, అది కూడా శాస్త్రం చెప్పబడలేదు, ఒక ఊహగా చెప్తున్నాను. వివాహ పొందనలు ఇలా చూడండి అని చెప్పి మహర్షి రాయలా, ఒక ఊహగా. ఎందుకు ఎట్లా ఊహ చేస్తామంటే ఆ అమ్మాయి సౌభాగ్య స్థానం బాగుంది, దీర్ఘ సౌమంగళ్యం ఉంది, ఇక్కడ భర్తృస్థానం, ఇక్కడ ఆయుర్దాయ స్థానం బాగుంది కాబట్టి చేయొచ్చు అనేటువంటి అంశాన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నాను. వచ్చేవాళ్ళు సమయం అట్లా ఒక్కొక్కడు వద్దురా బాబు ముందు ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసి రండిరా. ఈ పెళ్ళిళ్ళ జాతకాల్లో ఇంకా చెప్పనా, మహర్షి కూడా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయమన్నాడు. 7 తరాలు ఎంక్వైరీ చేయమని చెప్పాడు. ఇందులో వస్తుంది తర్వాత గోత్రవర్గం అని చెప్పేసి ఇందులో ఈ ప్రస్తావన జరిగింది కానీ గోత్రవర్గులు చెప్పిన చోట చెప్పాడు. వాళ్ళ గోత్రాలు వీళ్ళ గోత్రాలు వాళ్ళ ఇది ధర్మశాస్త్ర గ్రంథాలన్నింటిలోనే ఉంటుంది. అంటే మహర్షి ధర్మమే చెప్పాడు. నువ్వు ఏదో చేసేసుకుంటున్నా, పెళ్లి చేసేసుకుంటున్నా, జాతకాలు చూపించుకుంటున్నా, సిద్ధాంతుల దగ్గర తిరిగి అంటావేమో, ఇదంతా కాదు చెప్పలా. వాళ్ళు చెప్పలా, సిద్ధాంతుల దగ్గర తిరగమని చెప్పలా, ఈ నక్షత్రాలు పొందుతున్నాయని చెప్పేసి వదిలేశారు. ఇది అందరికీ అర్థమయ్యే పాఠమే. మన టేబుల్ చూసుకుని వెంటనే చకచకా చేసేసుకోవచ్చు మనం. అంటే ఈ నక్షత్రాలకు సంబంధించిన రజ్జు వరకు నాడీ కుటుంబం అని కూడా అందరూ పంచాంగంలో ఎవరు రాస్తాడు, మనం కూడా చేసేసుకోవచ్చు ఆ పని. అంతవరకు చాలా అయినా అసలు కుటుంబం గురించి చూడన్నాడు. కుటుంబం గురించి చెప్పి 7 తరాలు చూడమంటాడు, గోత్రాలు చూడమంటాడు, ఋషులు చూడమంటాడు. ఆ గోత్రాలు ఋషులు చూసి ఆ ప్రవర్లన్నీ సరిపోయినా చూసుకుంటూ వెళ్ళమంటాడు. అంటే మహర్షి ఏం చెప్పాడు, ధర్మమే చెప్పాడు. పెళ్లి సంబంధం చూడాలంటే కుటుంబం గురించి చూడాలన్న విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మనకి పైత్యం పెరిగే వాళ్ళ, మనకేదో నాలెడ్జ్ పెరిగినట్టు, మనం గొప్పవాళ్ళపోయినట్టు అతి చేసి మనం ఈ పెళ్లి సంబంధాలు జాతకాలు చూడడం ఉండడం మొదలెట్టి పెళ్ళిళ్ళు చెడగొట్టేస్తున్నాం మనం వాళ్ళ సిద్ధాంతం అనే పేరుతో వచ్చి దాని మీద రూపాయలు సంపాదించేసుకున్నాం. ఒక్కొక్కడు సెంచరీలు కొట్టేస్తున్నారు. అమ్మాయి పెళ్లి మొదలెట్టా అంటే సెంచరీ కొట్టడమే, 100 సంబంధాలు చూడటమే. అబ్బాయి పెళ్లి మొదలెట్టా అంటే సెంచరీ కొట్టడమే. అందరూ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్లాగా ఫీల్ అయిపోతున్నారు. దీంతో వాళ్ళకి జ్యోతిషం తెలియకపోయినా వాళ్ళు జ్యోతిషం గురించి మాట్లాడేస్తూ ఉంటారు. పాపసామ్యం ఉన్నాను సరే, నేను కేపీ సిస్టమ్ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కనబడిన అంశాలను కొన్నిటిని ప్రస్తావన చేసుకుంటూ పరాశర సిస్టంలో ఉన్న సూత్రాలని కేపీ సిస్టంలో స్టార్ లార్డ్ మీద ప్రయోగం చేసి చూసినప్పుడు నేను కూడా స్టార్టింగ్లో అంటే నాకు పాఠాలు మొదలెట్టిన తర్వాత కొద్ది రోజులకే అంటే కొంచెం అనుభవం పెరుగుతున్న టైంలో ఎప్పుడు రోజు డిస్కషన్కి మా గురుగారి దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని, అమ్మడుపు నాగశర్మ గారి దగ్గరికి. మా తాతగారి దగ్గర డిస్కషన్ చేస్తూ ఉండేవాడిని. మా మాతామహుడు విశ్వాడ వెంకట స్వామి సిద్ధాంత గారు, ఆయన శ్రీపాద వెంకటరమణ శర్మ గారి పరంపరలో వాడు. మధుర శాస్త్రి గారి దగ్గర కుదిరినప్పుడు చేస్తూ ఉండేవాడిని. ఈ సందర్భంలో చెప్పాను సరే, కుజదోషం మీద కుజ సప్తతి రాసిన ఆయన మా బాబాయ్ గారు బాగుంటే మాకు కుటుంబంలో ఇట్లాగా పండితుల వర్గం ఉన్న కారణంగా ఈ డిస్కషన్స్ వ్యవహారాలు నడుస్తూ ఉండేవి. మా పేటలో చక్కటి పండితులు ఉండేవాళ్ళు. లంక ఉమాకాంత శాస్త్రి గారిని ఆయన నేను పాఠానికి వెళ్ళిన తర్వాత ఏ రోజు పాఠానికి ఆ రోజు ఆయన నాతో చర్చ చేస్తూ ఉండేవాడు. ఈ జాతకాల్లో అనుమానం వచ్చినప్పుడు ఆయనతో కూడా అంటే వాళ్ళ నాన్నగారు సాంబ శాస్త్రి గారిని చెప్పేసి చాలా గొప్ప పండితులు జ్యోతిష్ శాస్త్రంలో. ఆయన నాకు వెనకాల గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు విషయాలన్నింటినీ కూడా. ఆ సందర్భంలో భాగంగా ఏమైందంటే ఈ నక్షత్ర పొందనలు, జాతక పొందనలు చూసే విషయంలో వచ్చేసరికి ఇవాళ సమాజంలో మనం ఈ చూస్తున్న తీరుకి ఏదైతే భేదం కనబడుతుందో ఆ భేదాలని కూడా నేను
సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మార్గాలు కనబడుతుంటాయి. అయితే వీళ్ళందరూ కూడా గైడ్ చేయడం, ఆ దగ్గరలోనే మీ జాతక పొంతనలు వ్యవహారాలు చూసుకుంటూ వెళ్ళే విషయంలో అనేక పాఠాంతరాలు ఉన్న దాన్ని ఎట్లాగా అన్వయం చేయాలి, ఎట్లా సమన్వయం చేయాలి విషయానికి వాళ్ళ యొక్క అనుభవాలని చూపించడం, వీటితో మరి చాలా మటుకు విషయాన్ని ఈ సంబంధాల విషయంలో రావడమైంది. మహర్షులు మాత్రం కుటుంబాన్ని శోధన చేయండి, జాతకాల కంటే కూడా కుటుంబాన్ని శోధన చేయండి అని చెప్పే విషయాల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ నక్షత్ర పొంతనల మీద ఈ మ్యాచింగ్ చూసే విషయంలో ఎన్నో రకాల పాఠాంతరాలని సమన్వయం చేసుకుంటూ వెళ్ళే విషయానికి సంబంధించి ఎట్లా వెళ్ళాలని దానికి మనం ఇంకా అనేక అంశాలని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.